బంగారం లాంటి కుటుంబం, ఇద్దరు కుమారులు. 9 ఏళ్లు సాఫీగా సాగిన సంసారంలో ఓ యువతి రాకతో కల్లోలం రేగింది. భార్య పిల్లలను వదిలేసి ఆ యువతిని రెండో వివాహం చేసుకున్నాడు అతను. ఖతం. అప్పటి వరకు నా అనుకున్న వారంతా అతడికి శత్రువుల్లా కనిపించడం మొదలుపెట్టారు. ఫలితంగా అయిన వారిని చంపేందుకు పథకం వేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తిని పురమాయించాడు. పథకమంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఓ ఊహించని మలుపు అతడిని పట్టించింది. కట్ చేస్తే అతడు, అతని రెండో భార్య జైల్లో ఊచలెక్కిస్తున్నారు. ఇంతకీ అతడు వేసిన పథకమేంటి? అతన్ని పట్టించిన మలుపేంటి? కడుపున పుట్టిన బిడ్డలకు ప్రేమ అనురాగం పంచి వారి ఆకలిని తల్లి తీరిస్తే పిల్లలను పోషించి విద్యాబుద్ధులు చెప్పించే బాధ్యతను తండ్రి తీసుకుంటాడు. పిల్లలు ఎదిగి ప్రయోజకులుగా మారాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అందుకోసం రేయింబావళ్లు కష్టపడతారు. కాని కన్న తండ్రే కసాయిగా మారితే కంటికి రెప్పలా అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన బిడ్డలను అంతమొందించడానికి ప్రయత్నిస్తే ఆ బిడ్డలకు దిక్కెవరు? జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాకు చెందిన బానోతు శ్రీనివాస్కు తరిగొప్పుల మండలం అంక్షాపూర్కు చెందిన అనితతో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 6, 9 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీనివాస్ భార్యతో గొడవపడి దుబ్బతండాకు చెందిన మమతను రెండో వివాహం చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ మొదటి భార్య అనిత ఇటు పోలీసులను, పెద్ద మనుషుల్ని ఆశ్రయించింది. రఘునాథపల్లి మండలంలోని పొట్టిగుబ్బడి తండాకు చెందిన బానోతు అనితకు 10 సంవత్సరాల క్రితం పొట్టిగుబ్బడి తండాకు చెందిన బానోతు శ్రీనివాస్తో వివాహం జరిగింది. వారిద్దరికీ దాంపత్య జీవితంలో 2 కుమారులు ఉన్నారు. 2024 సంవత్సరంలో ఫిర్యాది భర్త అయిన బానోతు శ్రీను పక్కన దుబ్బతండాకు చెందిన మూడవత్ మమతని ప్రేమ వివాహం చేసుకుంటాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకున్నందుకు వారిద్దరిపై కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత జరిగిన పంచాయతీలో పెద్ద మనుషులు, కులస్తుల సమక్షంలో శ్రీనుకు చెందిన 20 గుంటల భూమిని మొదటి భార్య అనితకు ఇచ్చి వ్యవసాయం చేసుకొని పిల్లలను చదివించుకోమని చెప్పగా ఆమె అదే తండాలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని పక్కన మంగళబండ తండా స్కూల్లో చదివిస్తున్నది. తన బిడ్డల పేరు మీద భూమిని రాసేసిన కొన్నాళ్ల తర్వాత తానిచ్చిన భూమిపై శ్రీనివాస్ కన్నుపడింది. తన భూమిని అనవసరంగా వారికిచ్చానని మథనపడ్డాడు. భూమిని తిరిగి ఇవ్వాలని మొదటి భార్య అనితను శ్రీనివాస్ వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తీవ్రమవడంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. భూమి ఇవ్వకపోగా తనపైనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో భార్యా పిల్లలపై శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. 3 years నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. వేరే అమ్మాయితోనే లేచిపోయిండు. ఆ అమ్మాయి కూడా ఇక్కడ దుబ్బతండ అమ్మాయి వాళ్ళది. ఆమె పోయినప్పుడు తర్వాత పెద్ద మనుషులు పంచాయతీ కూసి పెట్టుకున్నాము. 20 గుంటల భూమి పిల్లలకి రాసిచ్చిండు. రాసుకున్న కూడా తర్వాత కూడా మాకు రిజిస్ట్రేషన్ చేపిస్తలేడు. మాకు ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు తర్వాత పిల్లల్ని చంపుతా అని చెప్తాడు. ఇప్పుడు నేనేమో కూలి పని, మేస్త్రి పని పోయి నేను పిల్లల్ని సాదుకుంటానా, ఆ పిల్లల్ని చంపుతా అని చెప్తాడు. మరి భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని, అందుకు అడ్డుగా ఉన్న తన 2 కుమారుల్ని చంపాలని రెండో భార్యతో కలిసి శ్రీనివాస్ కుట్ర పన్నాడు. పాఠశాలకు వెళ్లే సమయంలో తన కుమారులకు విషం కలిపిన బిస్కెట్లనివ్వాలని, అందుకు ప్రతిఫలంగా డబ్బులిస్తానని ఓ వ్యక్తిని ఉసిగొల్పాడు. ఈ సంవత్సరం పోయిన నెల మార్చి 29వ తారీఖు ఫిర్యాది భర్త మరియు రెండవ భార్య మూడవత్ మమత ఇద్దరు కూడా దుబ్బతండాకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి అనిత పిల్లలు ఇద్దరు కూడా మంగళబండ తండా స్కూల్కి మీ ఇంటి ముందు నుంచే వెళ్తారు. వారు వెళ్ళేటప్పుడు మీకు ఒక విషయం కలిపిన బిస్కెట్లు ఇస్తాం, పిల్లలకు తినిపియు, నీ పేరు ఎక్కడ బయటికి రాదు, నీకేమైనా అయితే మేము చూసుకుంటాం, దానికి గాను నీకు నెలకు ఒక 10,000 రూపాయల డబ్బులు కూడా ఇస్తామని మాట్లాడతారు. తర్వాత అతను భయపడి ఎవరికి చెప్పకుండా రెస్పాండ్ కాకుండా ఉంటే ఈ నెల ఏప్రిల్ నెల 7, 8వ తారీఖు కూడా అతనికి పదే ఫోన్ చేసి మేము చెప్పిన విషయం ఏం చేసినామంటే అతను భయపడి అది నాతో కాదని అటు విషయాన్ని రికార్డు చేసుకొని ఫిర్యాది అయిన అనితకు మరియు గ్రామస్తులకు చెప్పగా వారందరూ కలిసి ఈ నెల 10వ తారీఖు పోలీస్ స్టేషన్కు రాగా వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. కర్ణ తండ్రే భూమి కోసం కుమారుల్ని చంపాలనుకున్న విషయం తెలుసుకున్న బాధితురాలు అనిత తన భర్త శ్రీనివాస్, రెండో భార్య మమతపై కేసు పెట్టింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
కుట్రపూరితంగా వ్యవహరించి పిల్లలకు విషపు బిస్కెట్లు ఇచ్చి చంపి అట్టి భూమిని కాజేయాలని ఉద్దేశంతో ఉన్నందున వారిపై కేసు నమోదు చేసి ఇద్దరిని కూడా అరెస్టు చేసి గౌరవ జిఎఫ్సిఎం జనగాం కోర్టు నందు ప్రవేశపెట్టగా మేజిస్ట్రేట్ గారు ఇద్దరిని కూడా రిమాండ్ విధించగా శ్రీనుని జనగామ సబ్ జైల్లో, మూడవతు మమతని నర్సంపేట సబ్ జైల్లో వేయడం జరిగింది. కన్నతండ్రే సుపారీ ఇచ్చి మరీ కడుపున పుట్టిన బిడ్డల్ని హత్య చేయించాలి అనుకోవడం జనగామలో కలకలం రేపింది.